హాయ్ ఫ్రెండ్స్, మార్కెట్కి వెళ్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్. ఏంద్రాయుడు యదమోహం ఒకటి వేసుకొచ్చేసి మార్కెట్కి వెళ్దామా అనుకుంటున్నాడు అనుకోవాకండి. ఈరోజు మందలేందంటే ప్రతి ఇంట్లో ఉండే సమస్య. ఆదివారం వచ్చిందంటే చాలు ఏ కూర చేసుకోవాలో అర్థం కాదు. కానీ నెల్లూరులో మాత్రం ఫస్ట్ చేపల కోసమే పోతాం. అందుకే నేను మా నాయన మార్కెట్ అంతా తిరిగి మన ఫేవరెట్ ఫిష్ అయిన గిండి చేప కాడకైతే వచ్చేసాం. కేజీ 150 అయితే అన్నారు. సరే వేసేయి అన్నాం. తర్వాత నాకు గుడ్డుండే చేప కావాలి అనేసరికి గుడ్డుండే చేపను తీసుకొని సరాసరి ఇంటికి వచ్చేసాం. ఇంటికి రాగానే మా నాన్న చేపను క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు. కానీ నాకు మాత్రం ఇంట్లో గుడ్డు ఉంటుందా ఉండదని టెన్షన్ అయితే ఎక్కువైపోయింది. ఫైనల్గా తలను కోసి గుడ్డుని చూడగానే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యా. మా నాయన అనుకున్న దానికన్నా ఫాస్ట్గా చేపను అయితే క్లీన్ చేసి ఇచ్చేసాడు. అది తీసుకెళ్ళి నా భార్య చేతిలో పెట్టగానే నేను మా నాన్న స్టైల్లో చేస్తా అని చెప్పి ముందుగానే పసుపు, కారం, చింతపండు పులుసు, నీళ్లు పోసి కాసేపు నానబెట్టి పక్కన పెట్టేసింది. తర్వాత గ్యాస్ మీద దబరపెట్టి నూనె పోసి ఆవాలు, మెంతులు, ఎర్రగడ్డలు వేసి అవి కాసేపు వేగినాక టమాటా ముక్కలు వేసి నా చేతికిచ్చి నన్ను కలబెట్టమని చెప్పింది. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలను పులుసుతో పాటు దబర్లో పోసేసింది. ఆ ముక్కల్ని దబర్లో సర్దుకొని కొంచెం కారం, ఉప్పు వేసుకొని కాసేపు కలిపెట్టి మూత పెట్టేసి 10 నిమిషాల తర్వాత మూత తీసేస్తే కూర బాగా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. దింపుకొని కాసేపు అటు ఇటు కలిపెట్టి మళ్ళీ పొయ్యి మీద పెట్టి ముందుగా దంచిపెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతుల పొడిని కూరలో చల్లుకొని ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకొని తర్వాత దింపేసి పక్కన పెట్టుకున్న కూర 10 నిమిషాలు చల్లారిన తర్వాత అన్నం వేసుకొని అన్నంలో 2 ముక్కలు వేసుకొని పులుసు వేసుకొని కలుపుకొని 2 ముద్దలు నోట్లో వేసుకొని పెట్టుకుంటే కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, కానీ కూర బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.